ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద చూపించిన ప్రేమ అధికారం వచ్చిన తర్వాత ఏమైందని 7 నెలల నుంచి కొద్దిపాటి జీతం కూడా లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాలంటీర్ల సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతపల్లి జీకే విధి కొయ్యూరు మండలాల ప్రాంతీయ సమావేశం వాలంటీర్ల సంఘం చింతపల్లి మండల అధ్యక్షులు వేములపూడి పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ వాలంటీర్ల న్యాయబద్ధమైన పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది. వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి అని ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి అని ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత. అందుకని అల్లూరి జిల్లా మండలాల్లో పేరు బర్ల కొండబాబు. నేను వాలంటీర్స్ యూనియన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం. ఈరోజు కొయ్యూరు జీకే వీధి చింతపల్లి మండలాల 3 మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చింతపల్లి కేంద్రంగా. గత ప్రభుత్వం మా వాలంటీరు శ్రమను దోచుకుంది. ఈ ప్రభుత్వం